పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ వర్సెస్ పాకిస్తాన్ అంటే చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. మీరు కూడా అలానే ఎక్సైటెడ్ ఉన్నారా? నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఒక గత 1 month నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. డేట్స్ కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ నుంచి. ఇంకోటి ఇవాళ శివరాత్రి కాబట్టి సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీ మ్యాచ్ చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు మేము వెయిట్ చేస్తున్నాము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో మనకి ఈసారి కెప్టెన్సీ అనేది కూడా చేంజ్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఎలా ఉందంటే వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందుకు కొంచెం ఫామ్ లో లేకపోవడంతో మేము కూడా కొంచెం ఆశ్చర్యపోయినాం. అంటే కెప్టెన్ ఫామ్ లో లేడు కాబట్టి. సో కరెక్ట్ టైంలో వరల్డ్ కప్ కి ఒక 2 మ్యాచ్ ముందు జర మంచి ఫామ్ లో వచ్చినాడు. సో సూర్యకుమార్ యాదవ్ మంచిగా హ్యాండిల్ చేస్తాడని చెప్పి అనుకుంటాం. ఒక మ్యాచ్ లో కూడా 5-6 వికెట్స్ పడినాక తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ హ్యాండిల్ చేసుకున్నాడు మొత్తం టీం మొత్తంని. సో ఈ వరల్డ్ కప్ మొత్తం కూడా ఆయననే మంచి చూసుకుంటాడని అనుకున్నాం. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఎట్లయినా అసలు త్రో లాగానే అపీల్ చేయాలి. సో అబ్జెక్షన్ చేయట్లేరు. ఆయన ఆపి కొట్టడం వల్ల ఏమైపోయింది, బ్యాట్స్మెన్ ని చూసి బాల్ వేయడం ఉంది. సో అసలు యాక్చువల్లీ అది యాక్సెప్ట్ చేయవద్దు ఐసీసీ రూల్స్ ప్రకారంగా. సో ఇప్పుడు చూద్దాం ఇంకా ముందు. ఇంకోటి సూర్యకుమార్ యాదవ్ కూడా మన టీం వాళ్ళకు కూడా నిన్న బౌలింగ్ వేయడంతో మనకు నేర్పిస్తున్నాడు కూడా ఎట్లా ఆడాలి ఏంటిది కూడా క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీతో నేర్పిస్తున్నాడు మన ప్లేయర్స్ కి కూడా. రేపటి రోజు ఆయనకి ఏం కానియకుండా చూసుకోవడానికి కూడా అబ్జెక్షన్ చేయకపోతే మన బ్యాట్స్మెన్ ఎలా ఎదురు చేయాలో నిన్న సూర్యకుమార్ యాదవ్ నేర్పిస్తున్నారు అందరికి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎక్సైటెడ్ గా ఉన్నారా మ్యాచ్ కోసం? చాలా ఎక్సైటెడ్ అండి. మేము ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము జూబ్లీహిల్స్ లో. సో లైవ్ స్క్రీనింగ్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి చూసేస్తాం అన్నమాట. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరండి? రోహిత్ శర్మ. ఈసారి లేరు కదా రోహిత్ శర్మ. రోహిత్ శర్మ లేడు కానీ ఇండియా కోసం చూడాలి. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అట్లే ఉంటది. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయినాక ఏమో డల్ అవుతుంది అనుకున్నాం కానీ వీళ్ళు యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. సో వాళ్ళు ఆడే ఇంటెంట్ బట్టి మేము చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో ఈసారి మనకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఉంది. మరి కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అంటారు? అఫ్ కోర్స్ 100% వాళ్ళు ముంబై ఇండియన్స్ లో చాలా మంది కెప్టెన్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కెప్టెన్సీ చాలా చూశాడు సూర్యకుమార్ యాదవ్. సో వాళ్ళందరి కలిపి చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా లీడ్ చేస్తాడని కోరుకుంటున్నాను. తను చాలా ఫెయిర్ బౌలరే. అంటే రూమర్స్ వచ్చాయి, అది తను జస్టిఫికేషన్ ఇచ్చాడు ఏమంటే ఎల్బో కొంచెం డబుల్ ఎల్బో ఉంది అని. సో అది లీగలే అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ తోటి వేస్తారు, తనకు ఒక యాక్షన్. అది కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దేనికైనా మనం రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు ఎట్లా వేస్తారో తెలియదు. సో తనకు కూడా కొత్త బౌలర్, జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, మిగతా అంతా ఓకే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. మీరు ఎలా ఉన్నారు? అంటే ఎక్సైటెడ్ గా ఉన్నారా? వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ రెడీ అవుతాం. దానికోసమే వెళ్ళి రిలాక్స్ గా కూర్చొని మ్యాచ్ చూడడానికి. సో ఎప్పటి నుంచి చూస్తున్నారు మ్యాచ్? మీకు ఎందుకు ఇష్టం మ్యాచ్? లైక్ మ్యాచ్ అనేది మేము చైల్డ్హుడ్ నుంచి క్రికెట్ ఆడుతున్నాం. చైల్డ్హుడ్ నుంచి ఇది ఒక అందరికి తెలియని ఎక్సైట్మెంట్ అంతే. అది ఇండియా పాకిస్తాన్ అంటే ఇంకా అది మరి నార్మల్ ఏ మ్యాచ్ అయినా సరే ఎవరైనా చూడరు, కానీ ఈ మ్యాచ్ అంటే పర్టికులర్ గా టైం తీసుకొని మరి చూస్తాం. సో ఎందుకు ఇష్టం అంటే ఇదే. సో ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఎస్, అవును, పక్కా గెలుస్తాడు. ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవచ్చు. 8 మ్యాచ్ లో 1 మ్యాచ్ ఓడిపోయారు అంతే పాకిస్తాన్ దగ్గర. 8 మనదే లీడ్ ఉంది. ఈసారి పక్కా గెలుస్తాం వాళ్ళ మీద. లాస్ట్ టైం మనం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చూసాం, దాని తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ చూసాం, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చురుగ్గా పనిచేశారు. మరి ఈసారి సూర్యకుమార్ యాదవ్ కూడా అదే చురుకుతనం చూపిస్తాడంటారా? తప్పకుండా. ఎందుకంటే సూర్యకుమార్ ఎప్పుడైతే కెప్టెన్ కి వచ్చినో T20 మ్యాచ్ లో ఏ సిరీస్ ఓడిపోలేదు. సో ఈసారి కూడా పక్కా అదే హోప్ దగ్గర విన్ అవుతారు. వరల్డ్ కప్ కూడా మనదే అవుతారు, T20 వరల్డ్ కప్. బౌలింగ్ యాక్షన్ అంటే అందుకని కొత్త బౌలర్స్ వస్తుంటారు కొత్త యాక్షన్ వల్ల. నిన్న మన నెట్ లో కూడా చూసుకోవచ్చు, మన సూర్యకుమార్ ప్రాక్టీస్ కూడా చేసిన వాళ్ళకి అలా ఐడియా ఉండాలి అని ఎలా చేసినా తారీఖు పగిలిపోద్ది ఈ రోజు. పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఫుల్ ఎక్సైటెడ్ మేడం. నార్మల్ మ్యాచెస్ కన్నా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే మ్యాచ్ పేరు వింటేనే అందరూ చాలా ఇండియా మొత్తం ఫుల్ ఎక్సైటెడ్ ఉంటారు ఈ మ్యాచ్ కోసం. అందరూ ఎదురు విరాట్ కోహ్లీ కానీ లేరు కదా ఈసారి. మిస్ అవుతున్నాం అండి. కోహ్లీది మనం ఇంతకు ముందు కెప్టెన్సీ చూసాం, రోహిత్ శర్మది కూడా చూసాం. ఈసారి సూర్యకుమార్ యాదవ్ ది కెప్టెన్సీ ఉంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూర్యకుమార్ యాదవ్ నో డౌట్ అండి T20 బాగా కెప్టెన్షిప్ చేస్తున్నాయి.
ఆయన క్యాప్టెన్షిప్ లో మళ్ళీ విన్నింగ్ రేషియో కూడా చాలా మంచిగా ఉంది. ఈ మ్యాచ్ కూడా ఇండియానే గెలుస్తుంది. 7 మెంబర్స్ అయితే మనకి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. అందులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఇషాన్ కిషాన్ ఉన్నారు. మరి సార్ దుమ్ము లేపుతారంటారా? నో డౌట్ అండి, 100%. ఇవాళ మ్యాచ్ చూడండి, ఇషాన్ కిషాన్ ఉండని, హార్దిక్ పాండ్యా ఉండని, హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఉండని, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ బాగా పర్ఫార్మ్ చేస్తారు. బౌలింగ్ యాక్షన్ కొంచెం డౌటే ఉంది. బౌలింగ్ యాక్షన్ కి బ్యాట్స్మెన్ అబ్జెక్షన్ చేయాల్సింది, ఆగి వేస్తున్నందుకు అబ్జెక్షన్ చేయొచ్చు అంతే. బౌలింగ్ లో యాక్షన్ లో ఆయనకి ఏం లేదు, కానీ ఆగి వేస్తున్నా అని చెప్పేసి దానికి ఒకటి మనము పాయింట్ కి రేస్ చేయొచ్చు. నుంచి మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అది T20 లో. ఈ వరల్డ్ కప్ లో ఇంకా మరి చాలా హాట్ ఫేవరెట్ గా ఇండియా ఉంటుంది. ఈసారి అభిషేక్ శర్మ చాలా బాగా ఆడతాడని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అభిషేక్ శర్మని టార్గెట్ చేసి వికెట్ తీయాలని వాళ్ళు కూడా టార్గెట్ చేసుకొని వస్తున్నారు. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. లేరు కదా ఈసారి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ లేకుండా ఫేవరెట్ ఇండియాకు మేము సపోర్ట్ చేస్తాం. అంటే కెప్టెన్సీ విరాట్ ది బాగుందా, రోహిత్ శర్మ బాగుందా, సూర్యకుమార్ యాదవ్ ది బాగుందా? అంటే T20 లో అయితే సూర్యకుమార్ తో బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. అప్పుడు ఆ రోజుల్లో కోహ్లీ కూడా అగ్రెసివ్ గా బాగుండేది. ఇప్పుడు టీం కూడా బాగుంది. టీము బాగుంది, ఆల్ రౌండర్స్ ఉన్నారు, చాలా బౌలింగ్ చేస్తుంది. బ్యాటింగ్ లో కూడా చాలా మంది 10 overs లోనే 100 over ఫినిష్ చేసేలా ఉంది. చాలా బాగా ఆడుతుంది. ఉస్మాన్ తారిక్ యాక్షన్ గురించి ఏం చెప్తారు? ఉస్మాన్ తారిక్ యాక్షన్ వాళ్ళు ఇండియా చాలా ఎప్పుడు అనుభవం లేదు, కాకపోతే దాన్ని మనం ఇండియా ఆడగలుగుతుంది. ఎందుకంటే అసొంటి బౌలింగ్ మన వాళ్ళు చాలా ఫేస్ చేసి ఉన్నారు. ఫారెన్స్ అంటే ఆ బౌలింగ్ చాలా మంది ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలా స్లోవర్ బాల్స్ ఇలాంటి వాళ్ళు క్యాచ్ చేయాలి, ఓన్లీ స్పీడ్ మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇండియా వాళ్ళు ఏ పిచ్ లోనైనా ఎలాంటి బౌలింగ్ నైనా ఫేస్ చేయగలుగుతారు. సో బాగానే ఆడతారని అనుకుంటున్నాను.